హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలు వీక్షిస్తున్న ప్రియులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. అపోజిడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నుండి మన ప్రెస్బిటర్ రెవరెండ్ కె అభిషేకర్ గారు అందిస్తున్న ధారావాహిక సందేశాలు మనం వింటున్నాం. ఈనాటి సందేశం ట్రైనింగ్ అవర్ సెల్స్ ఫర్ గాడ్లీనెస్, దైవభక్తి విషయంలో సాధకము చేసుకొనుట అనే అంశంపై వారు ప్రసంగిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. యేసుని కొరకైల జీవించెద భాసురముగనే నను దినము. యేసుని కొరకైల జీవించెద భాసురముగనే నను దినము. దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేతునుగా. యేసుని కొరకైల జీవించెద భాసురముగనే నను దినము. నాశనకరమగు గుంటలో నుండి మోసకరం బగుయూగి నుండి, నాశనకరమగు గుంటలో నుండి మోసకరం బగుయూగి నుండి, ఆశ చెయ్యిలపైకెత్తెను నన్ను పిశాచి పదంబున తొలగించెను. యేసుని కొరకైల జీవించెద భాసురముగనే నను దినము. అర్పించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువు. అర్పించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువు. అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసుని సేవింప. యేసుని కొరకైల జీవించెద భాసురముగనే నను దినము. అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమపూర్వకంగా విశ్వాసులందరినీ, సంఘస్థులను ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుకుందాము. మా త్రియేక దేవా, మీ యొక్క పరిశుద్ధమైన వాక్యము ప్రకటించుండగా ఆత్మ జ్ఞానము చేత నింపి ఆత్మ ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని, మా కుటుంబమును, మా సంఘమును దీవించమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. అపోస్తులైన పౌలు గారు తిమోతిలో రాసిన మొదటి పత్రిక మీద ధారావాహికలను వింటున్నాము. ఈనాడు 4వ అధ్యాయము మనము ధ్యానించుకోబోతున్నాము. ఈ 4వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన అంశము మనం చూసినట్లయితే దైవభక్తి విషయంలో సాధకము చేసుకునుట. దైవభక్తి విషయంలో సాధకము చేసుకునుట. As we are continuing the daily devotions on the epistle of Paul, the first epistle of Paul to Timothy, chapter 4, we see that in the 7th verse, Paul is encouraging believers to train ourselves for godliness, training ourselves for godliness. Training ourselves for godliness helps us
to be far away from all the false teachings, the myths, and all the irrelevant, silly arguments and silly preachings that are prevailing around us. ఆనాడు మరి ఎఫెసస్ సంఘంలోనే కాకుండా ఈనాడు కూడా మనము మన దేవుని భక్తిలో సాధకం చేసుకోవడం ద్వారా మనము దేవుని యొక్క సరైన మార్గంలో సరైన బోధలో నడిపించబడుచుంటామని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మొదటి 2 వచనాలలో, if we see the first 2 verses, we see now the Spirit expressly says that in later times some will depart from faith by devoting themselves to deceitful spirits and teachings of demons, through the insincerity of liars whose consciousness are seared, who forbid marriage and require abstinence from foods that God created to be received with thanksgiving by those who believe and know the truth. చూడండి ఇక్కడ, if we look into this same verse, here Apostle Paul is saying in the times that people of faith devote themselves to all the deceitful preachings and deceitful spirits, because they much believe the false preachers. మరి చివరి దినాల్లో లేదంటే ఒక సమయంలో విశ్వాసులు తప్పు ద్రోవలు నడిపించబడుట, తప్పు మార్గము, తప్పు సిద్ధాంతాలు, మరి అబద్ధ బోధలు చేసే వారిని నమ్ముచుంటారని తెలియజేస్తున్నారు. ఈవెన్ ఇఫ్ వి టర్న్ అవర్ బైబిల్స్ టు ది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ జాన్ చాప్టర్ 4, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక హెచ్చరిక మరి భక్తుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. Beloved, do not believe every spirit, but test the spirits to see whether they are from God, for many false prophets have gone out into the world. అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి వెళ్ళి ఉన్నారని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. చూడండి, ఏది కూడా దేవుడి నుంచి వచ్చింది ఏది కూడా అపవిత్రమైనది కాదు, అపరిశుద్ధమైనది కాదు అని కూడా మనము తెలుసుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు నియమించినది, ఇచ్చినది ఏదైనా కూడా దీవెనకరమైనది, అది మంచిదే. అపోస్తులైన పౌలు వారు కూడా మరి వారి యొక్క అనుభవంలో ఈ యొక్క విషయం తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, అపోస్తుల కార్యములు, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 10 verse 15. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 15వ వచనం. And the voice came to him again a second time, what God has made clean, do not call common. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన దానిగా ఎంచవద్దని మరలా 2వ పాయము వచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు పవిత్రపరిచినది, when God has made a thing clean, it is clean forever. మరి దేవుడు పరిశుద్ధపరిచినది ఎప్పుడు కూడా పరచబడిందని గుర్తెరిగి నిషిద్ధమైనదని ఎంచకుండా మనము దేవుని యందు మరి మనల్ని మనము సాధకం చేసుకున్నప్పుడు ఈ విషయంలన్నిట్లో కూడా మనకి మరొక సరైన అవగాహన వస్తూ ఉంటుందని తెలియజేస్తూ, చూడండి, యవనస్తుల గురించి కూడా ఇక్కడ చెప్తూ, యవనస్తులను బట్టి ఎవరును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఈవెన్ Apostle Paul is cautioning here, let no one despise you of your youth, but set the believers an example in speech, in conduct, in love, in faith and in purity అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విషయములు, దేవుని యొక్క విషయంలో ఎప్పుడు కూడా సాధకం చేసుకుంటూ, ప్రాక్టీస్ చేసుకుంటూ, దేవుని సంఘంలో, దేవుని యొక్క మందిరంలో, దేవుని సన్నిధానం మనం ఉన్నప్పుడు మనము దీవించబడుచుంటామని తెలియజేస్తూ, మరి దేవుని యొక్క
యేసు ప్రభుల వారి యొక్క మరణము, శిల్వ మరణము, ఆ యొక్క పునరుత్థానము, అహరోను, వీటి గురించి కూడా మనకు సరైన మరి క్లారిటీ దేవుడు ఇస్తాడని తెలియజేస్తూ ఇటు దేవుని మాటలను తిరిగి దేవుని నామములో ముగిస్తున్నాను. ఆమేన్.